స్వామిని దర్శించుకుని మనం తిరుమల తిరిగి మనం బయటలేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు గోపురం వంక వెనక్కి నమస్కరించుకుని స్వామి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఒక్క నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ ఎప్పటికి రాగలుగుతామో అసలు ఎంతోమంది ఈ జీవితకాలంలో రాలేకపోతారు ఎన్నో రకాల కారణాల వల్ల. కాకుండా మళ్ళీ వచ్చేలాగా అనుగ్రహించు తండ్రి మమ్మల్ని అని మీరు దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇందాక నేను చెప్పిన ఈశాన్య భాగంలో బయటకు వచ్చేసిన తర్వాత మన గుళ్ళోకి బయటకు వస్తే మీరు ఈశాన్య భాగంలోకే వస్తారు. ఎప్పుడన్నా మీరు గమనించండి, ఇట్లా బయటకు వచ్చేసేస్తే డైరెక్ట్గా ఈశాన్య భాగంలోకి అక్కడికి వస్తాం మన పుష్కరం దగ్గరికి. అక్కడ నుంచి స్వామికి గోపురానికి ఒక్కసారి నమస్కరించి స్వామి మళ్ళీ పునర్దర్శనం మాకు అనుగ్రహించు అంది. అసలు గోపురాన్ని దర్శనంతో కూడా స్వామి దర్శనం జరుగుతుంది మనకనమాట. సో స్వామిని ఆ ప్రదేశం నుంచి ఈశాన్య ప్రదేశం నుంచి కనుక ఆయన్ని కోరుకుంటే తప్పకుండా మీ కోరిక సఫలీకృతం అవుతుంది. త్వరలోనే ఆ స్వామి మళ్ళీ మిమ్మల్ని లభించుకుంటాడు దగ్గరికి, తప్పక దర్శనం జరుగుతుంది అన్నమాట. ఏమిటి అలా అమటంలో మళ్ళీ మన వచ్చేంత వరకు కూడా ఆయన చల్లగా కాపాడుతుంటాడు. మళ్ళీ చల్లగా కాపాడి మళ్ళీ దర్శన భాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఆయన ఇలా చక్కగా అన్నీ మనం చెప్పేవన్నీ అలా వింటుంటాడు. అన్నీ కూడా చక్కగా ఎన్ని అనుభూతులో చూస్తుంటాను నేను పుస్తకాలు రాస్తున్నప్పుడు అనమాట. అలా పక్కన కూర్చొని వీడు ఏం రాస్తున్నాడు ఇంకోలా ఆయన చూస్తున్న రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు ఒక్కోసారి నేను మధ్యలో ఇంకా నాకు ఏం రాయడానికి తోచక కాస్త భజే శ్రీనివాసం అని పుస్తకం రాశాను నేను. 27 నక్షత్రాలకు సంబంధించిన 27 కథలు అనమాట. దాంట్లో ఒక నక్షత్రం గురించి విశేషాలు ఏవి రాస్తుంటే నాకు మధ్యలో ఏది తట్టలేదు. అట్లా ఆగిపోయి నేను ఇది అటు ఇటు తిరిగి వచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు చూస్తే అక్కడ మళ్ళీ 4 లైన్లు రాసేస్తున్నాయి. అసలు అది నేను రాసింది కూడా కాదు. అలా ఎన్ని లీలలో చూపిస్తాడు. ఇది ఏంటంటే మనం ధర్మంగా ఉంటూ ఆయన నువ్వు అన్యథా శరణం నాస్తి. అదేంటంటే స్వామివారి మీద ఆ భగవంతుని మీద భక్తి మనకి ఎట్లా ఉండాలంటే ఏమాత్రం ఇటు అటు కూడా ఉండకూడదు. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తారు కొంతమంది. ఆ మధ్య ఎవరో 2 భక్తులు ఇలాగే కాలినడకను వెళుతుంటే వాళ్ళు కొంచెం లోయలో ఇటు పక్కన అందాలు బాగుంటుందిగా బ్యూటిఫుల్గా అని చూద్దామని చెప్పి ఆ లోయ చివరి దాకా వెళ్తారు. వీళ్ళు తొంగి చూస్తుంటారు. ఆ చూడటంలో గమకం జారిపోతారు. ఈ కొమ్మల నుంచి పడిపోతారు, జారిపోయే వీళ్ళు. ఒకతను కొమ్మను గట్టిగా పట్టుకుంటాడు, రెండో అతనేమో అలా జారి పాపం లోయలో పడిపోయి అతనికి కాలు ఫ్రాక్చర్ అయిపోతుంది. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అవుతాయి ఏదో, అతనికి 2 కాళ్ళు మోకాళ్ళు ఒక కాలు ఏదో మొత్తం ఫ్రాక్చర్ అవుతుంది కాలు అనమాట. సరే తర్వాత వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళని పైకి వస్తారు. ఈ మిగతా వాళ్ళందరూ దిగి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ భక్తుడికి ఏమాత్రం ఈ చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడుతూ ఆగిపోయాడు లక్కీగా. ఆ రెండో అతను అన్నాడు. సో పైకి వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితులు వాళ్ళని అడుగుతారు, ఏంటంటే ఇద్దరూ జారారు, నువ్వేమో ఈ కొమ్మను పట్టుకుని ఆగిపోగలిగావు, నీకేం దెబ్బ తగలేదు, నీకేంటి 2 కాళ్ళు విరిగిపోయావు, ఇలా దిగిపోయావు ఇలా అంటే, ఏం లేదు నా ఆలోచనలోనే లోపం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే జారిపోతున్నానో ఆ క్షణంలో అక్కడ ఎప్పుడు గోవిందనామేగా మనం సరించేది, ఆయన నువ్వే రక్షించంటాం, గోవిందా గోవిందా అని అదే కదా పెద్దానికి మనం అనుకునేది. ఆటోమేటిక్గా ఆయనే గ్రహిస్తాం కదా. వెంటనే ఆయన అనుకున్నట్టు నువ్వు ఉంటే నన్ను రక్షిస్తావు, నువ్వు ఉంటే కనుక నిజమే, నువ్వు నిజంగానే ఉంటే నన్ను రక్షిస్తావు అన్నాడు. అన్నది నా కాలు విరిగాయి అన్నాడు. అప్పుడు రెండో వాడిని అడుగుతారు, నువ్వేమనుకున్నావు అంటే, ఆయన అంటాడు, నేను ఇలా జారగానే స్వామి నువ్వు ఉన్నావు, నువ్వు రక్షిస్తున్నావు అనుకున్నాను నేను అంటాడు. అంటే అనుమానానికి కూడా తాగలేదు. ఇతనేమిటి, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు రక్షిస్తావు అనుకున్నాను. ఆ రెండో అతనేంటి కొంచెం శంక పెట్టుకున్నాడు, నువ్వు ఉంటే నన్ను రక్షిస్తావు, అర్థమైందా, నువ్వు ఉంటే నన్ను రక్షిస్తావు అనుకున్నందుకు కాలుతో తగిలాయి. అలా కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు రక్షిస్తావులే అన్నందుకు ఈయన కాపాడాడు. సో భక్తి అనేది అట్లా ఉండాలి స్వామివారి మీద. నువ్వు ఉన్నావు నాయన, నువ్వు రక్షిస్తావు. మనకి ఇప్పుడు కష్టాలు అవి మనుషుల జీవితాలు అన్నింటిలో మామూలే. ఈ కష్టాలు కలిగినా కూడా నువ్వు ఎక్కడున్నావు, ఇలా రక్షిస్తావు మమ్మల్ని, ఇలా కష్టాలు పెడతావు అనుకోకుండా, అయినా ఎన్నో జన్మల ప్రారంభ కర్మల వల్ల ఏ జన్మలో ఏం చేసుకున్నానో నాకేం తెలుసు, దానివల్ల ఇవన్నీ పడుతున్నాను, ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు నువ్వు, అండ్ ఇంకా అనుగ్రహించగలిగితే వీటిలో ఈ తీవ్రత తగ్గించు అని ఆయన వేడుకుంటే తప్పకుండా మీరు 10 సంవత్సరాలు పడాల్సింది
5-6 సంవత్సరాలకి తగ్గిపోతుంది. ఆ తీవ్రత తగ్గుతుంది. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వలన, ధర్మంగా ఉండటం వలన అది తట్టుకునే శక్తి కూడా మనకు వస్తుందన్నమాట. ఇది ఎందరో జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. నిత్యం మనం ఎన్నో అనుభవాలు చూస్తుంటాం. కానీ ఏంటంటే అన్నిటికంటే ధర్మం మనం అన్ని చోట్ల చూసేదిగా ధర్మం రక్షిత. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. రక్షించడం అంటే ఏంటి? అందరూ ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే దాన్ని రక్షించడం అంటే, అంతే కదా. సో మనం ధర్మాన్ని ఆచరిస్తే కనుక వీలున్నంతలో ఏంటంటే అది పెద్ద కష్టం కూడా, ప్రయత్నపూర్వకంగా. అందరూ నన్ను ఈ మధ్య అడుగుతున్నా, మీరు అన్నీ చెప్తున్నారని అంత ఈజీ కాదండి ధర్మాన్ని ఆచరించడం. కరెక్టే, ఈజీ కాదు. కానీ ఒక ప్రయత్నం అంటూ మీరు మొదలు పెడితే నెమ్మదిగా మొదలు పెడితే కొన్నాళ్ళేటప్పటికి మనకి కొన్ని విషయాల్లో నెమ్మదిగా పెడుతూ ఉంటే మనకి ఏమవుతుంది, మనం ఎప్పుడైతే గట్టి ప్రయత్నం చేస్తామో భగవంతుడు మనకి ఆ శక్తి కూడా ఇస్తాడు. ధర్మాచరణకి కావలసిన శక్తి కూడా మనకి ఇస్తాడు. మన మనస్సును కూడా అటు తీసుకెళ్తాడు. మానవ ప్రయత్నం చేయాలి కదా. మనం కొన్ని విషయాలు చేయటం మొదలు పెడుతూ ఉంటే, ధర్మంగా ఉండటం మొదలు పెడుతుంటే అన్నిట్లో కూడా ఆయన శక్తి ఇచ్చేస్తాడు ధర్మంగా నడిచేలాగా మనకి. అండ్ ఎప్పుడైతే మనం చూస్తాం చూడండి, పూర్తి ధర్మంతో జీవిస్తున్న వ్యక్తి నడిచొస్తుంటే భగవంతుడే వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఎక్కడ పూర్తి ధర్మంతో ఉన్న మనిషి ఉంటాడో ఆయన పక్కనే కూర్చుని ఉంటాడు ఆయన చక్కగా. అందుకని ఎంతో ధర్మాత్ములు నోటి నుంచి వచ్చే వాక్యం నిజమై తీరుతుంది మనకి. ధర్మస్వరూపమే భగవంతుడే కదా ధర్మం. మనం అంటే రామో విగ్రహం ధర్మ అంటామే, అలా భగవంతుడే ధర్మస్వరూపం ఆయన. అది మనకి అసలంటూ ప్రయత్నం చేసి మొదలు పెడితే తప్పకుండా ఆయన సహకరిస్తాడు. నేను అందరికీ ఇదే చెప్తున్నాను. ఆయన స్వామివారు అత్యంత కరుణామయుడు, భక్తవత్సలుడు. ఎప్పుడు మీరు నిత్యందని మీ జీవితంలో ధర్మ మార్గంలో నివసిస్తూ ధర్మ మార్గంలోనే పనులు చేసుకుంటూ మిగతా భారం ఆయన మీద వదిలేయండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయన సమకూరుస్తాడు. మీ అందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.